నమస్తే. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకి నిలువెత్తు సాక్ష్యం వెండితెర సాక్షిగా వెలుగులు విరజమ్మిన తెలుగు తేజం. మనిషి సంకల్పించుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైన నిజం. నందమూరి తారక రామారావు అనే పదం ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన కొద్దీ ఒదిగి చివరకు చాలామంది ఇళ్లలో దేవుని పటాల మాదిరిగా కొలువు తీరిన అనన్య సామాన్యమైన ప్రస్థానం నందమూరి తారక రామారావు జీవితం. 1923 మే 28న నెమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ గురించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈనాటి మన ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం. నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు చిన్నతనం నుండి కష్టాలు ఒడిదుడుకులతో సహవాసం చేస్తూ పెరగవలసి వచ్చింది. అందుకే అట్టడుగు స్థాయి జీవితాలు ఎలా ఉంటాయో ఆయనకు అవగాహన ఉంది. కష్టపడడం అనే పదానికి ఎప్పుడూ వెరవని మొండితనం అలవడింది. ప్రతిభ ఉన్న వాళ్లను ప్రోత్సహించడం అనే సుగుణం సహజంగా అబ్బింది. సాయం చేసిన వారిని గుర్తుపెట్టుకోవడం, తప్పు చేసిన వాళ్లను క్షమించి స్నేహంగా మెలగడం వంటి లక్షణాలు ఎన్టీఆర్ కీర్తిని మరింత ఇనుమడింపచేసి రేర్ అండ్ ప్యూర్ క్వాలిటీస్. ఈసారైనా ప్యాస్ అయినావా? ఓ ప్యాస్ అయ్యానండి, ఫస్ట్ గా ప్యాస్ అయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ త్వరకెవడో సార్ డామిట్ టెల్ మ్యాన్ మానలా ఉన్నాను పగలబడతారు. అమ్మా ఈయన నిన్న చదువు చెప్పే మాస్టారు. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్పు మాట్లాడతావేమిటి బావా? తమ బావగారా? నన్ను తమరు ఎరకపోవచ్చు కానీ డిప్యూటీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెప్పేవాడిని. డిప్యూటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారనుకున్నారు, ఏం మెచ్చుకునేవారనుకున్నారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస పెట్టేటట్టుగా కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. దిస్ ఇస్ బార్బరస్. చూసారా అండి, జెంట్లమెన్ అనగా పెద్ద మనిషి ఏమంటున్నారో? ఇక్కడ నేను ఉంటాం భావ్యం కాదు, చాలా పుచ్చుకుంటాను. చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మోస్తారది, వెళ్ళిపోకండి బాబు. మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోము. అంతకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పండి అని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాం గాని మునసబ్బు గారింట్లో భోజనం చేతను వచ్చానా, లేకపోతే వారిచ్చే డబ్బు చేతను వచ్చానా? అగ్నిహోత్రోధాలు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తారెందుకో? తమరేనా నొలక అగ్నిహోత్రోధనం గారు? ఈ ప్రతిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. మీది రాజమహేంద్రవశ అండి. రామావధానులు గారిని ఆయన మా మేనమావ గారండి. ఆ మాట చెప్పారే కాదు, నాకు వారికి చాలా స్నేహం లేండి. నాకు కొంచెం ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గ్రహించకండి. దానికేమిటండి? మీ పేరే విషన్నారు?
గిరీశం అంటారులేండి. గిరీష్. చూడండి గిరీశం గారు, మా బుచ్చమ్మ మనోవర్తి దావాలో బుచ్చమ్మ గారా? మా పెద్దమ్మాయిలండి. దాని మనోవర్తి దావాలో నేను ఈ మధ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెడతారు. ఓ, చదివి పెట్టడం ఏమిటి? మా అబ్బాయి మీరు ఓ పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబు. అలాగేనమ్మా. Well, my dear Venkatesham, twinkle, twinkle, little star, how I wonder what you are. There is a white man in the tent. The boy stood on the burning deck when soul but he had flood. Nouns ending with F or FP, change their F or FP into VES. ఈ ఆడుతున్న మాటలకి అర్థమే విషయండి. ఈ సెలవుల్లో ఏ విధంగా పాఠాలు చదవాలో మాట్లాడుతున్నామండి. అది ఒక్క తెలుగు పద్యం చదవరా? పొగట్టు టక్కు చతిమోవికి నలదమయంతులిద్దరు. అంటే మనఃప్రభవానలం అంటే ఏమిట్రా? పసిపిల్లలకు అలాంటి కఠినమైన పదాలకు అర్థం తెలుస్తుందా అండి? పద్యాలకి అర్థం చెప్పరు. ఇప్పటికి మట్టుకు వేదంలాగే భట్టియం వేయిస్తారు. అదిగాక తెల్లవాళ్ళ స్కూళ్లలో తెలుగు పద్యాల ఖాతిరి లేదండి. ఎంతసేపు జియోగ్రఫీ, జియోగ్రఫీ, అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. నోటి చెప్తారా అండి? మరేమిటనుకున్నారు? మీ కుర్రాళ్ళ చదువుకునే వాడికి ఒక్క నిమిషమైనా తెరిపుండదు. అదుగో చదువు అంటే అట్లాగే చదవాలి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించింది. డబ్బు ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి చేస్తావుటో బావా? ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? ఎలా చేస్తానో నువ్వే చూద్దువు గాని. రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారు నెరుగుతువా? లుబ్ధావధాన్లా? ఎరగను. ఆయన లక్షాధికారి. 1800కు సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు వారే పెడతారట. మనం పిల్లల్ని తీసుకెళ్లి వారింటే పెళ్లి చేయడం. ఆ 1800 పెట్టి వెంకటి పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళైతేనే 45. లుబ్ధావధాన్లు మా పెద్దల్ని కొడుకండి. ఆయనకు 60 ఏళ్లు దాటాయండి. ఇదేమిటండి ఈ ఘోరం? చూస్తూ చూస్తూ 6 ఏళ్ల పిల్లని 60 ఏళ్ల వాడికి అమ్ముతానంటారా? బావా, ఈ సంబంధం చేశావో నీ కొంపకు అగ్గెట్టేశాని. ఇదివరకే 1500 రూపాయలకు కక్కుర్తి పడి మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న ముసిరి పీలికి గట్టి బుచ్చి గొంతిక్కొచ్చావే. ఇంకా సిగ్గులేదటయ్యా నీకు? వీళ్ళమ్మస్తే కదరగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతులాగా నా ఇంట్లో చేరి నన్ను అనేవాళ్లే. తాంబూలాలు ఇచ్చేసాను. ఇంక పనులకు కావండి. నాతో చెప్పకుండానే ఆరముండాలతో ఆలోచన. ఎన్టీఆర్ ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆస్తిపాస్తులు పూర్తిగా కోల్పోయారు. దాంతో చిన్నతనం నుంచి రకరకాల పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ మరో పక్క తన చదువును కొనసాగిస్తూ వచ్చారు. అప్పటి పరిస్థితుల ప్రకారం ఆయనకు 20వ ఏట తన మరదలు అయిన బసవతారకమును పెళ్లాడాడు. అయినా మరో పక్క తన చదువును కానీ తనకు ప్రాణమైన రంగస్థల నటనను కానీ ఆపలేదు. కిషోర్, పద్మింట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు, గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి, నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగు పెట్టావు? ఏమి సాధించాలని అడుగు పెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకుడు మీ నాన్నగారు. కిషోర్, అవును, డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి ముష్టి వాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యాలు ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయి కలిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు. నా భార్యను సుఖంలో ముంచొచ్చు. నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం.
నీకు దూరం అవుతాను. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డవాళ్ల వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదని పోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముఖవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండే దగ్గర దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలీదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య, అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఏమండి, అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క కుటుంబ పోషణ బాధ్యతలు కూడా చూసుకుంటూ ఎట్టకేలకు మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. దాంట్లో సెలెక్ట్ కావడంతో మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. ఇక దాంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆ ఉద్యోగంలో ఎన్టీఆర్ చాలా సిన్సియర్గా ఉండేవారు. ఆయన లంచాలు తీసుకునేవారు కాదు. అలాగే ఎవరైనా లంచాలు తీసుకుంటున్నా ఊరుకునేవారు కాదు. దాంతో ఆఫీసులో అందరికీ ఎన్టీఆర్పై ద్వేషం మొదలైంది. అందువల్ల కొంతమంది ఎన్టీఆర్కి నటన అంటే ఉన్న ఆసక్తిని గుర్తించి మిత్రుల వలె నటించి ఎన్టీఆర్ దృష్టిని పూర్తిగా సినిమాల వైపు మళ్లేలా ప్రోత్సహించారు. అలా ఉద్యోగాన్ని సైతం వదులుకొని మద్రాసు బండెక్కారు ఎన్టీఆర్. పరిపాల దయాళ హిమశైల సుత ప్రేమలోల కానరార కైలాస నివాస బాలేందుధర జటాధర కానరార. కన్నడ సేయక కన్నులు చల్లగ మనన సేయరా గిరిజారమణ కానరార కైలాస నివాస బాలేందుధర జటాధర కానరార.
సర్పభూషితాంగ కందర్పదర్పభంగ సర్పభూషితాంగ కందర్పదర్పభంగ భవపాదనాథ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమహేశ త్రిపురహర కానరార కైలాస నివాస బాలేందుధర జటాధర కానరార. మద్రాస్ చేరిన ఎన్టీఆర్ ముందుగా తనలోని ప్రతిభను గుర్తించిన ఎల్వి ప్రసాద్ దగ్గరకు వెళ్లారు. కానీ అప్పట్లో ఆయన దగ్గర స్టార్ట్ కావాల్సిన సినిమాలు లేవు. దాంతో ఎల్వి ప్రసాద్ దగ్గర ఎన్టీఆర్ ఫోటో చూసి ఛాన్స్ ఇస్తా అన్న ప్రముఖ డైరెక్టర్ బిఎస్ సుబ్బారావుని కలిశారు. ఆయన స్వయంగా ఎన్టీఆర్ ప్రతిభ చూసి ఎంతమంది వారించినా వినకుండా తన పల్లెటూరి పిల్ల సినిమాలో హీరోగా తీసుకున్నారు. మొదటి సినిమాకి ఎన్టీఆర్కి హీరో వేషం ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న వాళ్లలో ఎల్వి ప్రసాద్ కూడా ఉన్నారు. కానీ సుబ్బారావు వినకపోవడంతో తాను తీస్తున్న మనదేశం సినిమాలో చిన్న పాత్ర ఇచ్చి ఎన్టీఆర్కి సినిమాపై అవగాహన కలిగేలా చేశారు ఎల్వి ప్రసాద్. ఏం మళ్ళీ వచ్చావు? రెండో చెంప కూడా పెట్టాలా? ఆ చెంప నేనే పెట్టుకున్నాను. అలాగైతే వచ్చిందాన్నే వెళ్ళు. ఇక్కడ నీ వేషాలేం సాగవు. కాదమ్మా. కాదు లేదు వాదు లేదు. కాళ్ళకు బుద్ధి చెప్పు వెళ్ళు. ఏమిటి శాంత? చూడు బావా, మళ్ళీ వచ్చాడు ఈ మనిషి సిగ్గు లేకుండాను. ఏం మొఖం పెట్టుకొచ్చాడో. నేను చెప్పే మాటలు వినండి. మీ మాటలు వినడానికి మాకు అవసరం లేదు, తీరిక లేదు. మేము వచ్చిన పనేమిటో. ఏమైనా సరే దాంతో మాకు జోక్యం లేదు. వెళ్ళండి. ఊర్లో అడుగు పెట్టారంటే ఊరుకునే వాళ్ళం కావు. జాగ్రత్త. మా మాటలు వినండి. వినం. అదేదో చెప్పని శాంత, విందాం. ఏమిటి బావా వినేది? ఈ కటిక వాళ్ళ మాటలు వినే కంటే కాకులు కూతులు హాయిగా వినొచ్చు. రా పోదాం. ఏమిటి సంగతి? ఏం లేదు బాబు, నువ్వుండు ధర్మన్న. మొన్న మీ గ్రామం దోచుకుపోలేదని కంపన దొరికి కోపం వచ్చింది. ఆ కోపం చలార్చడానికి ఈసారి దోచుకోవడానికి వచ్చావా? ఆ ఉద్దేశం ఏమీ లేదు. నన్ను మీ గ్రామాన్ని నాశనం చేస్తానని. ఎలాగుంది నాయన? ఏం పర్వాలేదమ్మా. ఎంత దెబ్బ తిన్నావు నాయనా? ఇంత దెబ్బ శాంతకు తగలవలసింది. దేవుడు లేతను వచ్చి గండం తప్పించాడు. అవునట, విన్నాను. ఈవేళ మా ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకుంటామో జయంత్ బాబు. జయంత్ బాబు అంటే కంపన్న దొర మనిషేనా? అవునవును. అయితే మళ్ళీ మా ఊరు ఎందుకు వచ్చావు నాయన? ఆనాడు మన గ్రామం దోచుకోకుండా వెళ్ళిపోయినందుకు కంపన దొర కోపం వచ్చింది. నన్ను ఈ గ్రామాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. చూశారా కంపన్న దొర ప్రతిజ్ఞ పెట్టాడంటే సంపి తీరాడన్నమాట. వద్దు బాబు వద్దు, నీవు ఇక్కడ ఉండవద్దు. నీ నుంచి మా గ్రామం నాశనం కానవద్దు. ఎల్లు నాయన ఎల్లు. చాలే తాత, ఇప్పుడెందుకా గోల? అదే నీకైనా సరే
తర్వాత కొంపలు మునిగిపోతాయి తెలుసా? ఓన్లీ కొంచెం ఊరుకొచ్చిందయ్యా. నువ్వు ఊరుకో పురంతరయ్యా. ఆ పిల్ల ఎటన్నా వెనకేసుకొస్తావు. అవతలోడు కరకోటు కూడా అనుకున్నావు మరేట. ఇప్పుడు ఆ మాటలెందుకు, తర్వాత మాట్లాడదామని వచ్చిందయ్యా. ఏటి మాట్లాడేది? నీ సొంత ఇంటి పని అనుకున్నావా, గ్రామం పని అనుకున్నావా? పద రచ్చబండికి. ఎవడి మాట కాదంటారో సూదుగా. ఆడి పగంటే ఏటనుకున్నావా? కాసుపాం పగ. అతన్ని చేరదీయడం ఎందుకు? మనం చిక్కుల్లో పడ్డం ఎందుకు? ఊరి మీద పోయేదాన్ని కొంప మీదకి తెచ్చుకోవడం ఎందుకు అంట. మొన్న ఎవరు తెచ్చుకున్నారని దోచుకోవడానికి పంపాడు అంట. ఏదో అవసరం వచ్చింది పంపాడు. పిల్లి సంవత్సరాడిందంటే దేశం కొల్లగొట్టుకు రమ్మంటారు బాబాయ్. ఏమైతేనే అతను మంచోడు. నీకు తెలుసు మంచోడో కాడో. తెలియకే ఒక నిదర్శనం. అప్పుడు దోచుకోకుండా వెళ్ళాడు. 2, ఇప్పుడు తన ప్రాణాలు ఒడ్డి మనందరి ప్రాణాలని కాపాడాడు. అంత మంచోడైతే 10వ పాతికి వచ్చి పంపించేయండి. నిప్పుతో చల్లాట మనకి ఎందుకు అంట. పురంతరయ్య నా మాటను. అతని సంపర్కమే వద్దు. ఎలా వచ్చినా అలా సాగరంపై వద్దు. ముమ్మాటికి వద్దు. పిల్లకాకి ఏం తెలుసు ఉండీలు తప్ప. అసలు సంగతి తెలుసుకోకుండా మీరంతా నేల విడిచి సాము చేస్తున్నారు. జయంత్ బాబు ఎందుకు వచ్చాడని మీ ఉద్దేశం? బ్రతకలేక వచ్చాడా? పెద్ద జీతం మీద ఉద్యోగం ఇస్తారనా? కాక కంపన పగ తప్పించి కాపాడడానికి మనంత బలవంతులు మరెవరూ లేరునా? మన గ్రామం దోచుకోలేదని ఇతను కంపనకు శత్రువు అయ్యాడు. ఇతని వల్ల మన గ్రామం శత్రువు అయింది. ఈ రెంటిని నాశనం చేస్తాన్ని కంపన పట్టుబట్టాడు. నిష్కారణంగా తన వల్ల మన గ్రామం పాడు కావడం ఇతనికి ఇష్టం లేదు. దీన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మనతో కలిసి ఉండడానికి ఇక్కడికి వచ్చాడు. మన గ్రామం కోసం తన ప్రాణాన్నైనా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా, లేకపోతే ఆ ఎద్దుకు అడ్డడతాడా? మీరు అంగీకరిస్తే నేను ఒక మాట చెప్తాను. నన్ను గురించి మీరింత వాదలాడుతున్నందుకు చాలా విచారంగా ఉంది. మంచికో చెడ్డకో కంపన ధరకి పక్కలిగింది. నన్ను నేను ఎక్కడైనా ఎలాగైనా రక్షించుకోగలను. నాకు ఆ భయం లేదు. కానీ ఈ గ్రామం, మీరు, ఇంతమంది అమాయకులు, మీరంతా ఆ పగకి ఆహుతి కావలసి వస్తుంది. ఆ ప్రమాదం తప్పించాలని నేను ఇక్కడికి వచ్చాను. ఎలా తప్పిస్తా? దళితో వచ్చి మీద పడితే ఏం చేయగలం? నీవు అక్కడ ఉండగానే సరే. అదే చెబుతున్నాను. అనుభవశాలులైన పెద్దలు మీరిందరున్నారు. ఉత్సాహం, ఆరోగ్యం తొణికిసలాడుతున్న ఈ యువకులు ఇంతమంది ఉన్నారు. మీ పెద్దల ఆశీర్వాదంతో ఈ యువకులందరికీ తగిన తర్ఫీదు ఇస్తే 6 నెలల్లో వీరంతా వీరులు కారా? అదే మనకొక సైన్యం కాదా? ఈ గ్రామమే ఒక దుర్గం కాకపోతుందా? మన గ్రామాన్ని కాపాడుకోవడానికైనా బలం కావాలి. ఏమంటారు యువకులు? జయంత్ బాబు మనలో ఒకడుగా ఉండటం మీకందరికి ఇష్టమేనా? పల్లెటూరు పిల్ల సినిమాలో నటించేటప్పుడు ఎద్దుతో ఫైట్ని డూప్ లేకుండా షూట్ చేయడంతో ఎన్టీఆర్ చేయి కూడా విరిగింది. అయితే ఎన్నో కష్ట నష్టాల కోర్చి చేసిన ఆ సినిమా హిట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన విజయ ఆర్ట్ సంస్థ ఆవిర్భావంతో ఎన్టీఆర్ కెరియర్తో పాటు తెలుగు చలనచిత్ర చరిత్ర కొత్త పుంతలు తొక్కింది. వరుసగా షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు వంటి వరుస సూపర్ హిట్స్ క్లాసిక్స్తో ఎన్టీఆర్ నటనకు తెలుగువారంతా హారతులు పట్టి జై కొట్టి అగ్ర హీరోగా నిలబెట్టారు. పాతాళ భైరవి సినిమాలో తోటరాముడిగా జీవించిన ఎన్టీఆర్ అందానికి, ఆ తేజస్సుకి అంతా ఫిదా అయిపోయారు. విజయ సంస్థలో మొదటి నెలకు 500 జీతానికి జాయిన్ అయిన ఎన్టీఆర్
అనతి కాలంలోనే 5,000 తీసుకునే స్టేజ్కి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ₹1,00,000 పారితోషికం అందుకొని కథానాయకుల ఆధిపత్యానికి ఆద్యుడిగా నిలిచారు. ఓ విక్రమార్క, ప్రభావతి ప్రభావతి స్వయంవరం. ఓ విక్రమార్క మహారాజా, ఇప్పటికి 23 కథలకు సమాధానాలిచ్చి సంతోష పెట్టావు. ఈ వింతైన ఆఖరి కథ చెబుతా విను. ఒక తండ్రి కొడుకు అడవిలో ప్రయాణం చేస్తుండగా 2 స్త్రీల అడుగుజాడలు కనిపించాయి. అందులో పెద్ద అడుగులు గల స్త్రీని తండ్రి, చిన్న అడుగులు గల దాన్ని కొడుకు వివాహమాడాలని ప్రతినబూనారు. వారికి వేగంగా ప్రయాణం సాగించి ఆ స్త్రీలను కలుసుకొనగా అందులో పెద్ద పాదాలున్నది కూతురని, చిన్న పాదాలున్నది తల్లి అని తెలుసుకున్నారు. వారి ప్రశ్న ప్రకారం తండ్రి కూతుర్ని, కొడుకు తల్లిని వివాహమాడారు. కొంతకాలానికి ఆ ఇరువురు దంపతులకు 2 బిడ్డలు కలిగారు. విక్రమార్క మహారాజా, వారి వావి వరుసలేమిటి? చెప్పు మహారాజా. ఆలోచిస్తున్నావే? సమాధానం లేదా? విక్రమార్క మహారాజా, ఈ కడపటి కథకైనా నీవు కలవరపడతావనుకున్నా. సరి అయిన సమాధానం లేదని తెలిసి మౌనం అవలంబించావు. నీ వివేకానికి మెచ్చుకుంటున్నా. నీకొక రహస్యం చెబుతున్నా విను. హోమం జరిపే మిషతో నిన్ను ఆహ్వానించిన ప్రచండుడొక పాపి. నా మహత్తర శక్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో ఇంతకు ముందు 99 హోమాలకు 99 మంది రాజుల శిరస్సులు నరికాడు. తన గురువైన మంత్రసిద్ధుని మాయోపాయంతో ఈ 100వ హోమానికి నిన్ను పిలుచుకొని వచ్చాడు. అందుచేత యుక్తితో నీ వతనిని వధించి ఆ 100 హోమముల ఫలితాన్ని పొందు. అప్పుడు నేను నీకే స్వాధీనమవుతాను. వారింకా రాలేదు. వస్తారమ్మా, తొందరపడకండి. అడుగు పోనీ, వారు కాదు, వారేని అనుకున్నానమ్మా. అడుగు విక్రమార్క మహారాజు గారు. పదండమ్మా, పైన మండపానికి. అద్భుతమైన కార్యాన్ని సాధించారు. ఆ బేతాన్ శవాన్ని అక్కడి నుంచి ఇలా రండి. శబాష్, మాట నిలుపుకున్నారు. మరొక్క నియమం. ఏమిటది మహర్షి? ఒక్కసారి సాష్టాంగ ప్రణామం ఆచరించి దేవిని ప్రార్థించండి. సాష్టాంగ ప్రణామమా? విక్రమార్క చక్రవర్తి ప్రణామాలు అందుకోవటమే కాని ఎన్నడూ ప్రణామం చేసి తిరగడు. ఇది ఒక్కసారి చూపించండి. ఏముంది మహాప్రభు, ఇదిగో ఇలా చెయ్యాలి.
మహాకాళి మహారాజా, శతహోమాల శక్తి నీ పరమైంది. నేను నీ దాసుడనైనాను. నీకు సేవ చేయడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను. నా స్వవిషయంలో నీ సహాయం అవసరం లేదు. దేశ రక్షణ కోసం అవసరం వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటాను. వచ్చి సాయం చెయ్యి చాలు. తమ ఆజ్ఞ. మాయాబజార్ సినిమాతో తెలుగునాట కృష్ణుడు అంటే ఎన్టీఆర్ లానే ఉంటారు అని అందరి మైండ్స్లో ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత అదే కృష్ణుడు పాత్రను ఎవరు చేసినా కూడా ఆదరించలేదు ప్రేక్షకులు. ఇక 7 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకున్న లవకుశతో శ్రీరాముడు అన్నా కూడా ఎన్టీఆర్ఏ అన్న భావన కలిగింది ప్రేక్షకులకు. ఏకంగా తెర మీద కనిపించిన తారక రాముడికి హారతులు పట్టి ఆ శ్రీరాముడికి హారతి ఇచ్చినంత సంతోషపడ్డారు ప్రేక్షకులు. టికెట్ రేటు కేవలం రూపాయి ఉన్న రోజుల్లోనే ₹1 కోటి కలెక్ట్ చేసి ఎవర్ గ్రీన్ రికార్డ్ సృష్టించింది లవకుశ సినిమా. అంతా బాగానే ఉంది కానీ మన ఉద్యోగం కోసం ఆ గుమ్మస్తా కొంపారిపోయింది. ఏం పర్లేదు బావా, ఈ రోజుల్లో 10 మంది కొంపారిపి ఒకడు కొంప కడుకున్నారు. మనం ఒకడు కొంపారిపి 2 కడుకున్నాం. ఎక్కడ చూసుకో సరిపోతుంది. తొందరగా రా, మనం రమ్మంటే వస్తాడా? తాతయ్య నుంచి పొమ్మన్నాడే. తాతయ్యకి బుద్ధి లేదురా, అందుకే రంగమావయ్య తాతయ్య రమ్మంటున్నాడు. తొందరగా రాని రాయ్. రంగమాయకు ఉత్తరం రాస్తున్నారంటరా? అవును తాతయ్య. వాడి అడ్రస్ నాకే తెలియదు కదరా. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు. రంగా కులాసాగా ఉన్నావరా? అంతా నీ ఆశీర్వాదమే మావయ్య. ఏం మావయ్య ఇటు చిక్కిపోయావు? వేళకి అన్నం తింటం లేదా? తింటూనే ఉన్నాను రే రంగా. రోజుకు ఒక్కసారి నేను తలుచుకోని రోజు లేదురా. ఓహో, రోజుకు నువ్వు ఒక్కసారి తలుచుకుంటున్నావు మావయ్య? నిన్ను నేను తలుచుకొని క్షణం లేదు. బాగున్నా అత్తయ్య? నీ గొంతుకి నీ అన్నాళ్ళైంది. లక్ష్మిది లక్ష్మి తీసుకురా. నేను ఇప్పుడు చాలా బిజీ అత్తయ్య, బిజీ. మరి లక్ష్మి తేలిగ్గా తిరుగుతుందా? దానికే అత్తయ్య పచ్చి రాత్రిలా తిరుగుతుంది. అది సరేరా. మరి లక్ష్మి ఏమైనా ఏమైనా చెవులు గురుతాయంటే అది కాదురా పిచ్చి మాదకు. మరి లక్ష్మి ఊరగాయ, దానిమ్మ పండు అలాంటివి ఏమైనా అడుగుతుందా? దానిమ్మ పండు, దోసకాయ నాకేం తెలీదు. వారానికి కావాల్సిన సరుకులన్నీ ఒకేసారి కొని తీసుకొచ్చి పడేస్తాను. పార్వతి, వాడు వెళ్ళి ఇంకా 4 రోజులు కూడా కాలేదు కదటే. అప్పుడే అవునండి, నాకెన్నో సంవత్సరాలైనట్టు. నాకెన్నో యుగాలైనట్టుంది అత్తయ్య. నీ చేతి బొబ్బతి నన్నాలైంది. సద్దన్నం అంటే ఒక ముద్ద పెట్టత్తయ్య. సద్దునవి కర్మరా, పలహారం తెచ్చి పెట్టాలి. పలహారం తీసుకొస్తా. ముందునైనా మావితో మాట్లాడుతున్నా. అలాగే మావయ్య, మర్చిపోయాను. ఇదిగో నీ కోసం తెచ్చాను, రెడ్ అండ్ వైట్. అసలు ఇంగ్లీష్ వరకు ఉదయం మావయ్య. రే రంగా, ఏం ఉద్యోగం చేస్తున్నావురా? ఏం ఉద్యోగంలే మావయ్య. ఇనప బద్దీలు కాల్చి సాకొట్టి చక్రాలుగా చుట్టేయటం. ఇల్లు కూడా ఇచ్చాను. జీతం ఎంతరా? 8 గంటలు పనిచేస్తే 3 రూపీస్, ఓవర్ టైం పనిచేస్తే 2 రూపీస్, మొత్తం 5 రూపీస్ వస్తాయి మావయ్య. రే, ఈ నెల జీతం పుచ్చుకున్నావురా రంగా? ఓ తీసుకున్నా. లక్ష్మికి ఇచ్చావా? దానికి ఏం కావాలో అడిగావా? అడగలేదు. దానికి కావాల్సిన చీర రవక ఏదన్నా కొన్నావురా? కొనమంటే కొనాల్సిందేగా. చెయ్యేది ఆ చెయ్యిరా. ఆ చెయ్యి చూపించుకుంటుంటే ఆ కట్టే విట్రా. ఏం లేదురా మా, మొన్న ఓవర్ టైం చేస్తూ పులిపాట్లు పడ్డాను. సమ్మిటేసేవాడు సూటిగా చేతి మీద వేశాడు, పచ్చడైంది. అవలా నేనైపోతే అది చేతులు విరగొట్టుకుని నాకు సీర డబ్బాలు కొని తీసుకొస్తావా? తెస్తే ఏమా? కష్టపడి సంపాదించి సొమ్మంతా ఇలా తగలేసి పైగా నన్ను చూడడానికి వచ్చావురా? ఓహో అదే ముఖ్యలా చూపిస్తున్నారు. మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావని అడగటానికి బదులు సిగరెట్లు ఎందుకు తెచ్చావని అడుగుతున్నారు. అంతేగా? ఒరే, నాకు తెలుసులే. ఎవరా సిగరెట్ తీసుకోమన్నాడు? నేనే తెచ్చాను. ఎందుకు తెచ్చావు? నీకు బుద్ధి ఉందా? ఎందుకు లేదు? బుద్ధి లేదు, సిగరెట్ తీసుకొస్తావా? ఏ దొంగతనం చేశానా? తప్పించాను, కొనుక్కొచ్చాను. ఒరే అమ్మయ్య,
అందుకే నేను అర్థమవుతున్నాను. ఇంటికి రావద్దంటే సరిపోతుంది మావయ్య. నిన్ను చూడాలంటే నేను ఇక్కడికి రావాలంటే బజారు వెళ్తుంటే మాత్రం చూడలేదు. మూల తొక్కతనంగా లెక్కి చూస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంతగా అరుస్తాను మావయ్య. శంకరేయండి. పార్వతి, రంగడు ఇంకా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదే. నేనేదో అంటే వాడేదో అర్థం. చారిత్రకం, జానపదం, పౌరాణికం సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఎన్టీఆర్ నటిస్తే ఆ పాత్రపై ఉన్న నెగిటివ్ షేడ్స్ తొలగిపోయి ఒక గొప్ప భావంతో వాటిని చూసేవారు. అప్పటి వరకు బాగా బ్యాడ్ ఇమేజ్ ఉన్న రావణాసురుడు, దుర్యోధనుడు పాత్రలను ఎన్టీఆర్ చేయడంతో ఈ జనాలు వాటిని చూసి తీరు మారింది. వాళ్ళ అవలక్షణాలను మినహాయిస్తే వాళ్లలో ఉన్న వీరత్వం, ధీరత్వం ఎంతటి గొప్పవో జనాలకు తెలిసింది. ముఖ్యంగా పౌరాణికాలపై ఎన్టీఆర్కి పట్టు చాలా ఎక్కువ. అందుకే దాన వీర సూరకర్ణ వంటి ఎపిక్ సినిమాని కూడా 3 పాత్రలు పోషిస్తూ కేవలం 45 రోజుల్లో స్వీయ దర్శకత్వంలో పూర్తి చేయగలిగారు. అలాంటి సాహసం అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎవరూ చేయలేదు. రావణేన సురక్షితో రావణేన సురక్షితో దిక్కుమాలిన దిక్పాలకులను దానవ సామ్రాట్ పాదాల మీద పడత్రోయండి. తెక్కులమారి తక్కులారి తలుతలతో తైతెక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలశం హరించారు కదూ. కామధేనువును కల్పతరువును ఆకట్టుకొని మాకు సున్నా చుట్టారు కదూ. ఆ మోసానికి ఫలమనుభవించండి. ఇన్నాళ్ళు మీ పాలైన ఆనందం, అధికారం ఇక మా పాలు. దానవ వీరులారా, వీరిని చీకటి చెరువు వేయండి. అన్నపానాలు లేకుండా ఆకలి దప్పులతో మార్చండి. వెళ్ళండి. అమర పక్షపాతి ఆ విష్ణువే అడ్డుపడి రక్షిస్తాడేమో నేను చూస్తాను. అంత ధైర్యమే ఉంటే కంటపడకుండా ఆడిదాని వలె ఎందుకు తాగుతాడగ్రజ? అస్తు సోదరా, అస్తు. ఖర దూషణ తీసిర తాతక మారిక సుబాహు. నేటి నుండి మీ అందరికీ నిర్విరోధ స్వేచ్ఛ మా అనుగ్రహం. దానవ కుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరు గాని చదువరాదు. సురపక్షపాతి విస్ఫురణకై గావించు యాగంబులేవియు సాగరాదు. అమరుల మేలుకై ఆచరించడి యజ్ఞగుండంబులందగ్ని మండరాదు. హరనామమే గాని హరినామధేయంబు త్రిజగాలనెవరు స్మరించరాదు. అమరలోక విజేత లంకాధినేత. అమరలోక విజేత లంకాధినేత రావణుని శాసనంబు నిరాకరించు విష్ణుదాసుల బట్టికేల్వి రచి కట్టి చరణు నెట్టుడు దానవ శ్రేష్ఠులారా.
సోషల్ మూవీస్లో కూడా ఎన్టీఆర్ సాధించిన రికార్డులు, అందుకున్న అనూహ్యమైన విజయాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఎన్టీఆర్, కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్ని ఇంచుమించుగా హిట్స్గా డిక్లేర్ అయ్యాయి. ముఖ్యంగా అడవి రాముడి సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా గమనాన్ని మార్చిన ఘనత పొందింది. ఇక స్వయంగా డైరెక్టర్ అయిన రామారావు వేరే దర్శకుల సినిమాల్లో నటించేటప్పుడు మాత్రం కనీసం కలగజేసుకోకుండా క్రమశిక్షణ గల నటుడిగా మాత్రమే వ్యవహరించేవారట. అలా దాదాపు 325 సినిమాలకు పైగా నటించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని అశేష ప్రజానికంతోనే కాకుండా మరెంతో మంది ఇతర నటీనటుల చేత కూడా పొగిడించుకున్న మహానటులు ఎన్టీఆర్. రూపం ఇక్కడ, శబ్దం ఇక్కడ, పట్టు వదిలితే అన్ని దిక్కులా నేనే చేదినాథా. పిలుపులు ఎంత తీయని బాధ. అప్పుడే ఏమైంది? ముందుంది. నేనెంత జ్ఞానం అనుకోలేదు జవరాల. ఆనాడు మెరుపులా మెరిసి మాయమైనా ఈనాడు కనువిందుగా సౌందర్య దేవతవై అవతరించాం. నీ కోసం నేను ఎంతగా కలవరిస్తున్నానో తెలుసా? అది తెలుసుకున్నావని వచ్చాను. చూడకూడని రాతకన్యను కన్నార్పకుండా చూస్తే కనుల ముందు నిలుస్తుందా? మనసు తెలుసుకోలేక మదన పడుతూ ఉంటారని వచ్చాను. అలవి మాలిన ఆవేదనగా ఉంది కదూ? బ్రతుకలేనంత బాధగా ఉంది దేవి. కనులకు దొరికాం. సరసకురా, ఈ లోకాన్నే మరచిపోతాం. ఇంకా ఆ సమయం రాలేదు. 3 ముళ్ళు పడితేనే గాని ఆ ముట్టక తీర్చడానికి వీల్లేదు. అబ్బా, అంత గడువా? నా వల్ల కాదు. మాటతో మనసు చల్లనై, ఇక నీ స్పర్శతో నా దేహ తాపం కూడా చల్లారు. ఎంత మోటు సరసమా? దెబ్బ గట్టిగా తగిలిందా? అదే ప్రియురాలి వాయుజనం రేటులా మెత్తగా మత్తుగా ఉంది. అదే నీ మత్తులో గమ్మత్తు, నా మహత్తు. బాబా, మాయాది ఇక్కడికి వచ్చా? అదేమిటి బావా అలా అడుగుతావు? అత్త కొడుకు కదా అని కళ్యాణం కళ్ళారా చూచి వెళదామనే వచ్చాను. నిన్నెవరు ఆహ్వానించారు? అదేమిటయ్యా మరీ మర్యాద లేకుండా? ఆహ్వానించవలసిన వారే ఆహ్వానించారు. క్షత్రియ కన్య వివాహానికి ఒక గోపాలునికి ఆహ్వానమా? ఎవరు వారు? గణించిన వదిలి ఏది నీ కళ్యాణమా? నీ నయవంచనకు ఇది గోకులం కాదు, గుండిన నగరం. విదర్భ రాకుమారిని నీకు దక్కనివ్వను, దక్కనివ్వను. మహారాజా, సూత్రధారణ కానివ్వండి. నటుడిగా అగ్రస్థానానికి ఎదిగిన ఎన్టీఆర్ తనని అక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు తన వంతుగా ఏదో ఒకటి చేయాలని, అందుకోసం రాజకీయాలను మార్గంగా ఎంచుకున్నారు.
తెలుగుదేశం పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై రాజకీయాల్లో కూడా ఎవరూ అధిగమించలేని కొత్త చరిత్ర సృష్టించారు. మొత్తం 8 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ప్రజల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, బట్ట వంటి వాటిని అందించడానికి ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇలా సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఒక కొత్త వరవడి సృష్టించాడు గనుకే ఇప్పటికీ కూడా కోట్లాది మంది అభిమానులుగా కొనసాగుతూ భారతరత్నగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు వచ్చిన అన్నింటినీ దాటుకుంటూ పట్టుదలగా తాను అనుకున్న కలలుగన్న స్థానాన్ని చేరుకున్న దీశాలి ఎన్టీఆర్. ఏమిటా గోల? గోల కాదు ప్రభు, గద్దోలు దండయాత్ర, నరకలోకంపై దండయాత్ర. ఎవరో దుర్మార్గుడు? ఎవరో కాదు ప్రభు, మన భక్తులే అందరూ ఏకమై రాజభవనంపైకి దండెత్తి సెలవులు, బోనసులు, జీతాలు, సెలవులు. రే ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ, స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ, నిరంకుశత్వ నిర్మూలకుండ, నరక కార్మిక సంఘ నాయకుండ, నరుండ. ధిక్కారమా చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధినాథుండ, అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశ కాలదండ మండిత దోర్దండుండ. సార్ 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 కొంచెం ఇది తీసుకోండి సార్. ఏమిటది? సిక్స్ కాఫ్ డ్రాప్స్. దగ్గు చాలా మంచిది సార్, తీసుకోండి సార్. సార్ 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 మింగకూడదు, తప్పడించాలి. అలాగే మళ్ళీ నీ చేయి మధ్యలో పెడతా. ఇప్పుడు ఎలా ఉంది సార్? దగ్గు తగ్గింది. అవును సార్, అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు వేసి హరిస్తే ఆయాసంగా మరే వస్తుంది సార్. చక్కటి తేడతెలలో మాట్లాడండి, అందరికీ అర్థమవుతుంది. గాడిద అని తిట్టండి, ఎద్దటి వాడికి అర్థమవుతుంది. ఓహో అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు. అదే మీరు ఓరి గర్ధో అనండి, అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు. మరి మీరు తిట్టేం ప్రయోజనం సార్? మీకు దగ్గు ఆయాసం తప్ప. ఇక తేడ తెలుగులోనే తిడతాను. అది ఏది దివ్యౌషధములా ఉన్నది, నాకును ఇమ్ము. నీ బొంత నీకేం రోగం? నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును. ఆహా అట్టులనా? దగ్గు వచ్చిన దగ్గు మరేమిటి గోల? యమ గోల, విప్లవ జ్వాల. మీ పరిపాలనలో కొన్ని అధర్మాలు, అన్యాయాలు ఉన్నాయి సార్. సార్ 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 ఆవేశపడకండి సార్, ఆయాసం వస్తుంది. అసలే బ్లడ్ ప్రెషర్ మనుషులు మీరు. చూడండి సార్, ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. మీరంటే నాకే కదా సార్, మా దేశంలో అందరికీ కూడా భక్తి, భయము రెండు ఉన్నాయి సార్. మిగతా దేవుళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏ అబద్ధమో, ఏ పాడు పనో, ఏ అన్యాయమో ఏదో చేశారు సార్. మీరు మాత్రం కళంకం లేని మనిషి సార్, మోస్ట్ స్పాట్లెస్ క్యారెక్టర్. మా దేశంలో మీరంటే పాపులర్ సార్. నిజంగా ఎలక్షన్ లో కనుక నామినేషన్ వేశారు, పోటీ లేకుండా గెలుస్తారు సార్. షూర్ క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ కర్మ, చీఫ్ మినిస్టర్ అవుతారు సార్. మీకు ఆశ్రిత పక్షపాతము, బంధు ప్రీతి, లంచగొండితనము ఇలాంటి డబ్బులేవి లేవని మా భూలోకులత పేరు సార్. ముఖస్థుతి అంటే మీకు గిట్టదే గిట్టవు సార్. అవునవును, ముఖస్థుతి అంటే నాకు మంట. అవును, నిలబడే ఉన్నావు, కూర్చోవయ్యా. ఎందుకులేండి మీ పోటీ పెద్దవాళ్ళు. సార్ ఆవేశపడుతున్నారు, మళ్ళీ దగ్గొస్తుంది. పోనీలేండి సార్, కూర్చుంటాను. పక్క తప్పుకోవయ్యా, పక్క తప్పుకో. సార్ ఆ ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం అయింది సార్? కొన్ని కోట్ల సంవత్సరములైనది. ఏమిటి? కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక్కక్షరం కూడా మార్చలేదన్నమాట. అసంభవం. అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్? ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటికాల మీద కుంటుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. అపచారం. ఏం అపచారం సార్? 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు ఎమెండ్ చేశాం. వీల్లేదు, అందులో అక్షరం మార్చుటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్. అధర్మ శాస్త్రాన్ని అమలు పరిచినందుకు మీకే శిక్ష పడుతుంది. ఎవరు నన్ను శిక్షించేది?
ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే ఆ కొత్త ఎముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే? వీడి మాటలకు భయపడకండి ప్రభు, బ్రహ్మదేవుడు అంత పని చేయడు. సార్ ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడ ఇంద్రుడి పోస్టు నగుషుడికి ఇవ్వలేదా అని. నా కేసు వేరు. బ్రహ్మదేవుడు యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్. అబ్బా మీకు సమాధానం చెప్పలేక చస్తున్నాను సార్. మిగతా దిక్పాలకుల్లాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకబట్టి మీ పోస్ట్ పర్మనెంట్ చేసుకున్నా సరే మీకు వేరే ప్రమాదం ఉంది. ఏముంది సార్? భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు. వీడి బెదిరింపులకు మీరు భయపడకండి, నేనున్నానుగా. సార్ ఈ ముసలిపిని మీరు అసలు నమ్మకండి. రేపు మీ మీద వేసే ఎంక్వైరీ కమిషన్ ముందు మీకు వ్యతిరేకంగా చెప్పే మొదటి సాక్షి వీడే సార్. అన్యాయం ప్రభు. అంతేకాదు సార్, మీరెప్పుడు సింహాసనం నుంచి దిగుతారా, ఎప్పుడు తన సింహాసనం ఎక్కుదావా అని గోతికారు నక్కలగా ఎలా కాచుకున్నాడో చూడండి సార్. ఏదో పోజు విడును. శివ వీడి మాటలు నమ్మకండి, వీడు మిమ్మల్ని అదరగొడుతున్నాడు. లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు. ధర్మప్రభువులు మీకు తెలీదా సార్? నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు. యముండను అమాయకుండనా? సార్ ఆవేశపడకండి, మళ్ళీ దగ్గొస్తుంది. చూడండి సార్, అష్టదిక్పాలకులు నియమించింది ఎవరు? బ్రహ్మదేవుడు. అవును కదా? అవును. ఆ మిగతా దిక్పాలకులందరూ ఆ బ్రహ్మదేవుని కాబట్టి మంచి మంచి పోర్ట్ఫోలియోలు వేయించుకున్నారు సార్. ఊపిరి తిరగకుండా వెట్టి చాకరీ చేసే ఈ వెధవ నరకశాఖ మీకు అప్పగించారు సార్. ఆ దేవేంద్రుడి పోర్ట్ఫోలియో చూడండి సార్, నేను ఇప్పుడే చూసిస్తున్నాను సార్. ప్రతినిత్యము గానా బజానాలు, మేజువాణీలు, వినోదాలు, వేడుకలు. ఆ కుబేరుని చూడండి సార్, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తప్పుడు లెక్కలు వ్రాసి బ్లాక్ మనీ వెనకేసుకుంటున్నాడు సార్. ఇక వరుణ వాయుదేవులు చూడండి, వాళ్ళకే సార్ సీజనల్ గార్డ్స్. సంవత్సరానికి 3 నెలలే కదా సార్ వాళ్ళ పని. మిగతా 9 నెలలు పెళ్ళాం బిడ్డలతో హాయిగా పిక్నిక్లు, కులాసాలు. ఇక వానదేవుడు ఉన్నాడు, మోస్ట్ అన్సీజనల్ గాడ్. సీజన్ లో వానలు కురవకపోగా పంటలన్నీ ఏపుగా పొట్ట మీద ఉన్నప్పుడు గాలిదేవుడితో కలిసి గాలివాన రూపంగా వాటినన్నింటినీ సర్వనాశనం చేస్తాడు. ఇక అగ్నిదేవుడు ఉన్నాడు, ఏం చెప్పమంటారు సార్? వారికి మండు వేసవిలో నిండు రోహిణీ కార్తెలో గాని ఆకలి కాదు. పేదవారి గుడిసెలైతేనే గాని వారికి రుచించవు. ఆంధ్రదేశంలో అన్ని అడవులు ఉన్నాయి కదా, వాటిని కాల్చుకు తినొచ్చుగా. అబ్బే, పేదవాళ్ళ గుడిసెలే కావాలి. పెద్దవారు భవంతులైతే వారికి జీర్ణం కాదు సార్. ఇక మీ పోర్ట్ఫోలియో ఉంది, ఏం చెప్పంటారు సార్? సంవత్సరం పొడుగున క్షణం తీరిక లేకుండా వెట్టి చాకరీ చేసే పోర్ట్ఫోలియో తమదొక్కరిదే సార్. వీడు చెప్పిన దానిలో ఇదొక్కటి మాత్రము పరమ సత్యము ప్రభు. మన శాఖ అంతా వెట్టి చాకరీ శాఖ మరొక్కటి లేదు. దీని విషయం తమరు తప్పక యోచించాలి. అవును, ఇదింతవరకు నాకు తట్టనే లేదు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చర్చిస్తాను. యముండల వారు మళ్లీ పప్పులు కాలేస్తున్నారు సార్. ఇవి చర్చలతో పరిష్కారం అవేవి కావు సార్. మరి ఏమిటి కర్తవ్యం? డిక్లేర్ లాక్అవుట్. యమలోకపు గేట్లు మూయించండి, తాళాలు వేయించండి, పాపలకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డులు కట్టించండి. అసలే మీకు విశ్రాంతి లేదు సార్. ఏ కాశ్మీరో స్విట్జర్లాండో వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. ముల్లోకాల్లో గగ్గోలు పుట్టి యముండా యముండా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాడు సార్. అప్పుడు డిక్టేషన్ టర్మ్స్, మీ షరతులేవో చెప్పండి, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మళ్ళీ ఆ ముసలాడితో ఎందుకు సార్ ఆలోచనేస్తారు? ఇవన్నీ భూలోకంలో అమలు పరిచాం సార్, విజయాలు సాధించాం సార్. కావాలంటే నన్ను అడ్వైజర్ గా వేసుకోండి సార్. వీడు చెప్పింది అక్షరాలా నిజం, తప్పక అమలు జరపండి. అవును, ఈ రోజే యమలోకపు ద్వారాలు మూసేస్తున్నాం. కార్మిక సోదరులారా, ఆగండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సోదరులారా, యమలోకపు గేట్లు తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం. ఆ తరువాత ధర్మప్రభువులు మన సమస్యలన్నింటినీ కూడా సానుభూతితో పరిశీలిస్తారు, పరిష్కరిస్తారు. ఏమంటారు? అవును. యమలోక కార్మిక సంఘం నిరంకుశత్వం, యమధర్మరాజు జిందాబాద్, యమధర్మరాజు, యమధర్మరాజు. వెరీ గుడ్. సార్, మీకు అభ్యంతరం లేకపోతే నాది చిన్న మనవి సార్. ఏమది? యమలోకపు గేట్లు తీసే వరకు మా పాపల కేసులన్నీ పెండింగ్ లో ఉంచుతారు కదా సార్. అవును. నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను సార్? నన్ను పెరోల మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్. అక్కడ కాస్త చిన్న పనులు ఉన్నాయి, చూసుకొస్తాను సార్. మీకేమాత్రం అనుమానం కలేదు సార్. మీరు వచ్చేసరికి వస్తాను, లేకపోతే నా పిల్లకబట్టి గిర్చుకురండి.
ఇదిగో నా విజిటింగ్ కార్డు, నా అడ్రస్ తీసుకోండి సార్. సరే, అటులోనే వెళ్ళిరమ్ము. మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం. మీ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. టాటా. చేయో కామ్రేడ్స్, వస్తాను. మూయండి ద్వారాలు. మూయండి. వేయండి తాళాలు. తగిలించండి బోర్డులు. Please subscribe for more videos.